నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో నలమహారాజు దమయంతిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మంటల్లో చిక్కుకున్న కర్కోటకుడనే సర్పాన్ని రక్షిస్తాడు. ఆ సర్పం ఇతని మంచి కోసమే అతన్ని కాటు వేస్తుంది. దాంతో నలుడు నల్లగా పొట్టి చేతులతో పొట్టి కాళ్లతో వికృతంగా మారిపోతాడు. ఆ తర్వాత నలుడు అయోధ్య నగరం వెళ్ళి ఋతుపర్ణ మహారాజు దగ్గర గుర్రాలకు తర్ఫీదునిచ్చేవాడుగా వంటవాడిగా జాయిన్ అవుతాడు. నల దమయంతులను వెతికి రమ్మనమని దమయంతి తండ్రి కొంతమంది బ్రాహ్మణులను పంపించినప్పుడు దానిలో సుదేవుడనే బ్రాహ్మణుడు చేది రాజధానికి వచ్చి దమయంతిని గుర్తుపడతాడు. తర్వాత దమయంతి పుట్టింటికి వెళ్ళి తన తండ్రితో చెప్పి నలుణ్ణి వెతకటానికి కొంతమంది విప్రులను పంపిస్తుంది. మనం అంతవరకు చెప్పుకున్నాం. దమయంతి తండ్రి పురమాయించిన బ్రాహ్మణులు నలుణ్ణి వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూ నగరాల్లో పట్టణాలలో చాటింపు వేయిస్తారు. అలా ఒక బ్రాహ్మణుడు అయోధ్య నగరం వచ్చి ఒక ప్రదేశంలో గుమికూడని జనంలో నలుడి గురించి చెప్తున్నప్పుడు బాహుకుడు కూడా అక్కడికి వచ్చి వింటాడు. బాహుకుడు ఆ చాటింపు అయిపోగానే ఆ బ్రాహ్మణుణ్ణి ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యంత ఆదరంతో అతనితో కులస్త్రీలు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆత్మధైర్యం విడనాడరు. ఎంతటి భర్త వియోగం సంభవించినా తమ శీలంతో తమ జీవితాన్ని సంరక్షించుకుంటారు. ఆకలి దప్పికలతో అలమటించి అలసి సొలసిపోయిన సమయంలో ఆమె భర్త ఆమెను విడనాడి ఉండవచ్చు కదా. దానికి ఆ ఇల్లాలు ఈ విధంగా ఆగ్రహించటం భావ్యం కాదు. భర్త ప్రవర్తనలో ఎన్ని దోషాలున్నా సహనంతో సహించిన భార్యకి ఇహలోకపర సౌఖ్యాలు సమకూరుతాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ బాహుకుడెవరా అని ఆ చుట్టుపక్కల వాళ్ళనందరినీ కలిసి తెలుసుకొని తిరిగి విదర్భ రాజధానికి వెళ్ళి దమయంతికి పూర్తిగా వివరిస్తాడు. తల్లి, అయోధ్య నగరంలో నాకు ప్రతిసమాధానం చెప్పింది బాహుకుడనే కురూపి. పొట్టి చేతులతో పొట్టి కాళ్ళతో ఉంటాడు. ఋతుపర్ణుని కొలువులో 100 అణాల వేతనంతో గుర్రాల శిక్షకుడుగా పనిచేస్తున్నాడు. అమోఘంగా వంట చేయగలడు. రథాలను వేగంగా నడపగలిగే దిట్ట. నాతో ఈ విధంగా ప్రసంగించి ఉస్సూరుమని వెళ్ళిపోయాడు అని బాహుకుడు చెప్పిన మాటలన్నీ దమయంతికి చెప్తాడు. దమయంతికి అర్థమైంది ఈ బాహుకుడే నలుడని. ఇంకా దృఢీకరించుకోవాలని ఇంకొక గొప్ప ప్లాన్ వేస్తుంది. తన తండ్రి అంగీకారంతో సుదేవుణ్ణి పిలిచి, బ్రాహ్మణోత్తమ, మీ వంటి సద్గుణవంతులు కానీ చతురులు కానీ నాకింకెవరూ కనపడలేదు. నన్నెలా అన్వేషించి కనుక్కున్నారో నలమహారాజును కూడా అలాగే వెతికి పట్టురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తాము వెంటనే బయలుదేరి అయోధ్య నగరం వెళ్ళి ఋతుపర్ణ మహారాజును సందర్శించి, భీమ మహారాజు తమ అల్లుడి గురించి ఎంత వెతికినా అతని జాడ తెలియకపోవటం వల్ల దమయంతికి మళ్ళీ పెళ్లి చెయ్యాలని సంకల్పించి ద్వితీయ స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాడని, ఈ భూలోకంలో ఉన్న రాజులందరూ వెంటనే విదర్భ రాజనగరానికి చేరుకోనున్నారని చెప్పి ఆ పైన ఋతుపర్ణ మహారాజును కూడా వెంటనే బయలుదేరవలసిందిగా ప్రోత్సహించవలను. మహనీయ, లోక వ్యవహారవేత్తలైన మీకు నేనింతకన్నా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అంటుంది. వెంటనే సుదేవుడు అయోధ్య నగరానికి తరలిపోయి ఋతుపర్ణ మహారాజుని కలుసుకొని ఆ మొరనాడే దమయంతి స్వయంవరం జరగగలదని, ఇప్పటికే రాజులందరూ విదర్భ రాజ్యం చేరుకుంటున్నారని, మీరు కూడా వెంటనే బయలుదేరి ఆ స్వయంవరానికి రావాల్సిందిగా చక్కగా చెప్తాడు. ఋతుపర్ణుడు దమయంతి స్వయంవరం గురించి విని ఎంతో సంతోషించి, ఒక్క రోజులో విదర్భ దేశానికి రథంలో తీసుకువెళ్ళగలిగే సమర్థుడైన రథసారథి ఉన్నాడా అని ఎంక్వైరీ చేస్తే అందరూ బాహుకుడి పేరు చెప్తారు. అప్పుడు వెంటనే ఋతుపర్ణుడు బాహుకుడిని పిలిపించి, బాహుక, విదర్భ రాజధానిలో రేపే దమయంతి స్వయంవరం జరగబోతున్నది. మనం వెంటనే ఒక్క రోజులో అక్కడికి చేరుకోవాలని నేను ఆతృత పడుతున్నాను. ఇక నీ అశ్వశిక్షణ నైపుణ్యం ఎంతటిదో ఈరోజు చూపించు. వెంటనే మంచి మంచి గుర్రాలతో రథం సిద్ధం చేయమని ఆజ్ఞాపిస్తాడు. కానీ బాహుకుడికి అర్థం కావట్లేదు, దమయంతికి మళ్ళీ స్వయంవరం ఏమిటి? దమయంతి దుర్భర దుఃఖావేశంతో మతి చెలించి ఈ స్వయంవరానికి అంగీకరించి ఉంటుంది. లేక నన్నేదో విధంగా అక్కడికి రప్పించాలని ఈ గొప్ప ఉపాయాన్ని ఆలోచించిందా? ఏది ఏమైనా ఆమెనలా నట్టడవిలో వదిలి వెళ్ళిపోవటం నేను చేసిన దారుణమైన అపరాధం. స్త్రీ స్వభావం చంచలమైనది. ఇన్నాళ్ల పతి వియోగం భరించలేక నిరాశతో విసిగి వేసారిపోయి ఈ స్వయంవరానికి ఒప్పుకుందా? కానీ దమయంతి పరమ సాధ్వి, పతివ్రత శిరోమణి, ఆ పైన సంతానవతి. అంతటి మహాశీలవతికి ఇటువంటి చెడు సంకల్పం కలగదు కదా. అయినా ఋతుపర్ణ మహారాజుతో కలిసి విదర్భ నగరానికి వెడితే
అప్పుడు తెలుస్తుంది నిజమేమిటో అని తనలో తాను మదనపడిపోతున్నాడు. బాహుకుడి అనుచరుడు వార్ష్ణేయుడు కొన్ని ఉత్తమ గుర్రాలను తెచ్చి రథానికి కడుతున్నాడు. అప్పుడు బాహుకుడు అతన్ని ఆగమని చెప్పి, అతనితో నీవు నిషధ దేశాన్ని నుంచి నలమహారాజు యొక్క రథాన్ని గుర్రాల్ని తెచ్చావు కదా, ఆ గుర్రాల్ని తీసుకురా అని పురమాయిస్తాడు. మనకి గుర్తుంది కదా, వార్ష్ణేయుడు ఆ దమయంతి పిల్లల్ని పుట్టింట్లో దింపేసి వచ్చిన తర్వాత ఇంకా పుష్కర మహారాజు దగ్గర చేరకుండా ఆ రథంతో పాటు గుర్రాలతో పాటు వచ్చి ఋతుపర్ణుడి దగ్గర కొలువులో చేరతాడు. ఇప్పుడు ఆ గుర్రాల్ని తెచ్చి రథానికి కొడుతున్నప్పుడు ఋతుపర్ణ మహారాజు బాహుకుడితో, బాహుకా, మనం ఎంతో దూరం పోవాలి కదా, ఈ ముసలి గుర్రాలతో మనం వెళ్ళలేము, వెంటనే బలమైన అశ్వాలు తెప్పించి రథాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపిస్తాడు. బాహుకుడు మెల్లగా నవ్వి, మహారాజా తొందరపడకండి, ఇవి జంఝా మారుతంతో సమానంగా పరిగెట్టగలిగే ఉత్తమ అశ్వాలు. ఒక్క క్షణంలో మీకే తెలుస్తుంది, సూర్యాస్తమయానికి కాకముందే మనల్ని విదర్భ రాజధానికి చేర్చగలవు. వీటి వేగాన్ని గమనించమని ప్రార్థించి మెరుపులా ఎక్కి ఆ రథం మీద కూర్చుంటాడు. ఋతుపర్ణుడు, బాహుక, నీ అశ్వశిక్షణ నైపుణ్యానికి ప్రతిగా నేనెంతో నిన్ను సంతోష పెడతాను అని ఎంతో ప్రోత్సహిస్తాడు. వార్ష్ణేయుడు కూడా రథం ఎక్కి బాహుకుడి పక్కన కూర్చుంటాడు. రథం మనోవేగంతో బయలుదేరింది. రథం వెడుతుంటే ముందు కనపడుతున్న చెట్లు, చేమలు, కొండలు అవన్నీ ఒక్క కనురెప్పపాటు కాలంలో వెనకబడిపోతున్నాయి. గుర్రాలు దూసుకొని పోతున్నాయి. రథం ఆగ మేఘాల మీద పోతున్నట్లుంది. ఋతుపర్ణుడికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇదేమైనా సూర్యుని రథమా? ఈ రథంతోలే బాహుకుడేమైనా సూర్యుని రథసారథి అనూరుడా అని అనుకుంటూ బాహుకుని అశ్వశిక్షణ నైపుణ్యాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నాడు. వార్ష్ణేయుడికి కూడా అమితమైన ఆశ్చర్యం కలుగుతోంది బాహుకుణ్ణి చూస్తుంటే. ఇతడు శాలిహోత్రుడు గాని, మహేంద్రుని రథసారథి మాతలు గాని, నలచక్రవర్తి గాని అయి ఉండాలి. వారు ముగ్గురు తప్ప ఇంత వేగంగా రథాన్ని నడిపేవాళ్లే లేరు. రథాన్ని నడుపుతున్న ఇతని చాతుర్యాన్ని చూస్తే ఇతడు నలమహారాజు అని నాకు తోస్తోంది. కానీ వికృత రూపుడు కదా, అదెలా సాధ్యం? ఏమో, ఒక్కొక్కప్పుడు మహాపురుషులు దేవతల ఆజ్ఞను అనుసరించి వివిధ రూపాల్లో సంచరిస్తుంటారు. నాలాంటి సామాన్యులు అర్థం చేసుకోలేరు అని తనలో తాను మాట్లాడుకుంటాడు. ఇంతలో ఋతుపర్ణుడి ఉత్తరీయం ఒక్కసారి గాలికి కొట్టుకుపోయి నేల మీద పడిపోతుంది. అది గమనించి ఋతుపర్ణుడు, బాహుక, రథాన్ని ఆపు అని, నా ఉత్తరీయం పడిపోయింది, వార్ష్ణేయుడు దిగి తీసుకొస్తాడు అని ఆదేశిస్తున్నప్పుడు బాహుకుడు నవ్వి, మహారాజా, అది పడిపోయిన తర్వాత రథం క్షణంలో 1 యోజనం దూరం వచ్చేసింది. వార్ష్ణేయుడు దిగి దాన్ని తీసుకురాలేడు. ఇక దాని గురించి మర్చిపోవలసిందిగా మెల్లగా చెప్తాడు. ఆ పైన ఆ రథం అతి వేగంతో ఊళ్ళని, నగరాల్ని, పట్టణాల్ని, కొండల్ని, పర్వతాల్ని దాటుకుంటూ పోయి చాలా దూరం ప్రయాణించి దాని తర్వాత విశ్రాంతి కోసం ఒక చెట్టు నీడలో ఆ రథాన్ని ఆపుతాడు బాహుకుడు. వాళ్ళకి కొంత దూరంలో కొమ్మలతో, రెమ్మలతో, వేల కొలది ఆకులతో ఒక తాండ్ర చెట్టు కనపడుతుంది. ఋతుపర్ణుడు బాహుకునికి ఆ చెట్టును చూపిస్తూ, బాహుక, ఉత్తరం జారిన పిదప గడిచిన క్షణంలో రథం 1 యోజన దూరం దాటిందని ఎంతో మెళకువతో లెక్కగట్టి చెప్పావు. నేనంతకన్నా నా చాతుర్యంతో క్షణంలో ఆ చెట్టు మీదున్న ఆకులు, పళ్ళు ఎన్నెన్ని ఉన్నాయో లెక్కగట్టి చెప్తాను చూడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో నైపుణ్యం ఉంటుంది. దీనిలో వింతేమీ లేదు. ఆ 2 కొమ్మల మీద 10,001 పళ్ళు, ఆకులున్నాయి. మిగతా కొమ్మలన్నిటి మీద 2,905 ఆకులు, పళ్ళున్నాయి అని చెప్పగానే బాహుకుడు నిర్ఘాంతపడి, మహారాజా, వాటిని స్వయంగా లెక్కిస్తే తప్ప నమ్మశక్యం కాదు, స్వయంగా లెక్క పెడతాను అని అన్నప్పుడు ఋతుపర్ణుడు, బాహుక, సూర్యోదయానికి ముందే మనం విదర్భ రాజ్యం చేరుకోవాలి కదా, మరి ఇప్పుడు నువ్వు లెక్క పెట్టుకుంటే మనకు సమయం సరిపోతుందా అని ఆందోళన పడతాడు. మీరేమీ భయపడనక్కర్లేదు అని నచ్చ చెప్పి బాహుకుడు ఆ కొమ్మలను కొట్టడానికి ఆ తాండ్ర చెట్టు దగ్గరికి వెడతాడు. మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఋతుపర్ణ మహారాజు నలునికి అక్షహృదయ విద్యను నేర్పిస్తాడు. దాంతో అతని శరీరం నుంచి కర్కోటకుడు కాటు వేసిన విషం ఒక్కసారి బయటకు వెళ్ళిపోతుంది. కలిపురుషుడు కూడా బాహుకుని శరీరం నుంచి బయటపడి అతనికి క్షమాపణ చెప్పి అక్కడున్న తాండ్ర చెట్టు మీద నివాసం ఏర్పరచుకుంటాడు. ఋతుపర్ణుడు బాహుకునితో, వార్ష్ణేయుడితో విదర్భ రాజధాని కుండిన నగరంలోకి ప్రవేశిస్తాడు.
దమయంతి తన చెలికత్తెని బాహుకుని దగ్గరికి పంపించి అతడు నలమహారాజు కాదో అవునో అని తెలుసుకోవటానికి ఎన్ని పరీక్షలు పెట్టినా నలమహారాజు నిజం చెప్పడు. ఇవన్నీ ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయవలసిందిగా కోరుతున్నాను. సెలవు.